హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే స్క్రోల్ చేయకండి, ఒక 2 నిమిషాలు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డైరీలు చాలా వరకు నష్టాలు ఉన్నాయి. చాలామంది డైరీలు అయితే తీసేస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన భారం అయితే పడిపోతుంది డైరీ ఓనర్స్ మీద. ల్యాండ్ లీజులు పెరిగిపోయినాయి, వాటర్ సోర్స్ అనేది చాలా తగ్గిపోయింది, మ్యాన్ పవర్ భయంకరంగా ఉంది. డైరీకే కాదు, మ్యాన్ పవర్ అన్నట్లో చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా పెట్టుబడులు మాత్రం చాలా టూ మచ్గా పెరిగిపోతున్నాయి. దానా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి అనమాట. కాకపోతే అవకాశం ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలైనా లాస్ లేకుండా మనం మెయింటైన్ చేయాలి డైరీ అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విపరీతంగా అప్పులు చేసి డైరీ అనేది మనం నిర్వహించకూడదు. మన దగ్గర ఉన్న ల్యాండ్లో పశుగ్రాసాన్ని అయితే సమకూర్చుకోవాలి. నీకు యానిమల్ ఎప్పుడైతే పాలు ఆగిపోతుందో, ఆవు కానీ గేదె కానీ పాలు ఇచ్చేంతకాలం ఎవరైనా మెయింటైన్ చేస్తారు. అది ₹100 మనకి ఇస్తుంది కాబట్టి ₹40-50 దాన్ని ఖర్చు పెట్టడం పెద్ద లెక్కేం కాదు. పాలు ఉట్టిపోయిన తర్వాత మాత్రం నువ్వు రకరకాల న్యూట్రియంట్స్ పెట్టేసిన అవసరం ఏమీ లేదండి. 2-3 రకాల పశుగ్రాసాలు నీ దగ్గర పెట్టుకుని పాలు అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలలు, నెల రోజుల్లో ఈనుతుందనేంత వరకు, 2-3 నెలలు ఈనుతుందనే వరకు కూడా ఖర్చు పెట్టకుండా, నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా నీ దగ్గర ఉన్న ఉచితంగా వచ్చిన గడ్డితో కనుక దాన్ని మేపి కడుపు నింపుకోగలిగావంటే నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా డైరీ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతావు. ఎందుకంటే ఖాళీ యానిమల్ని కూడా నువ్వు డబ్బులు పెట్టి పోషించి పెట్టావంటే నీకు ఎక్కడ తెలియని పెనుభారం అయితే నీ మీద వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అన్నీ కూడా 2-3 నెలలకి కట్టేస్తాయని గ్యారంటీ లేవు, అవి కన్సీవ్ అవుతాయని గ్యారంటీ లేవు. కొన్ని నువ్వే 2 సంవత్సరాలు ఫ్రీగా మేపాల్సి వస్తుంది. ఆ 2 సంవత్సరాలు నీ దగ్గర ఉన్న గడ్డి, ఎందుకంటే దాని న్యూట్రియంట్స్ నువ్వు పెట్టవసరం లేదు కాబట్టి, నీ దగ్గర ఉన్న గడ్డి నువ్వు సమకూర్చుకోగలిగితే నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా కాలర్ ఎగరేసుకుని తిరిగే అవకాశం నీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మేము ఇందులో సుమారు 20 సంవత్సరాలు, 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి చెప్తున్నాం. మా చుట్టుపక్కల ఉన్న డైరీలు చాలా వరకు నేను చూస్తున్న సరౌండింగ్లో డైరీలన్నీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మెయింటైన్ చేశారు, తర్వాత అయితే తీసేశారనమాట. అందుకని నీకున్న దాంట్లో నువ్వు సక్సెస్ఫుల్గా గడ్డి అయితే నిలబెట్టుకో. డైరీ అనేది నీకు అది ఆటోమేటిక్గా యానిమల్ని నిలబెడుతుంది. ఉంటాను ఫ్రెండ్స్, నమస్తే.